జపాన్ ప్రధానిగా సానే తకైచి ఎన్నికయ్యారు. ఈవిడ ఇంతకుముందు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో ఎబే ఫాలోవర్ అన్నమాట. ఆయన టైంలో ఈవిడ మినిస్టర్గా కూడా చేశారు. ఇప్పటికే ఈవిడ జపాన్లో ఇంటర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్గా చేశారు. ఇప్పుడు ఈవిడ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ ఎల్డిపి పార్టీకి ప్రెసిడెంట్ కూడా. సానే తకైచి జపనీస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో సభ్యురాలు కూడా. 1993లో ఈవిడ రాజకీయాల్లోకి వచ్చారు. 2021లో ఎల్డిపి లీడర్షిప్ కోసం పోటీ పడ్డారు. అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్లో ఆవిడ లీడర్ అయ్యేందుకు, ప్రెసిడెంట్ అయ్యేందుకు పోటీ పడ్డారనమాట. ఆ తర్వాత అనేక మార్లు ఆవిడ పోటీపడి ఇప్పటికి ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయ్యారనమాట. ఈవిడికి బ్రిటిష్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ థాచర్ అంటే చాలా ఇష్టం. ఆవిడే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆవిడలాగా పరిపాలించాలని ఇవి కోరుకుంటూ ఉంటారనమాట. 2022-24 మధ్యలో సానే తకైచి జపాన్లో మినిస్టర్ ఆఫ్ ఎకనామిక్ సెక్యూరిటీగా పనిచేశారనమాట. ఈవిడ స్టాంచ్ కన్జర్వేటివ్, చాలా రైట్ వింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎల్జిబిటి మ్యారేజెస్ అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని సానే తకైచి అపోజ్ చేస్తున్నారు. అంతేకాదు జపాన్లో ఒక కొత్త ప్రపోజల్ ఉందన్నమాట. జపాన్లో ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ సర్నేమ్ని అంటే వాళ్ళ మెయిడెన్ నేమ్ని మార్చుకోక్కర్లేదని చెప్పి ఒక ప్రపోజ్ లెజిస్లేషన్ ఉంది. దాన్ని కూడా ఆవిడ అపోజ్ చేస్తున్నారు. అంటే చాలా కన్జర్వేటివ్గా ఆలోచిస్తారనమాట. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు తమ మెయిడెన్ నేమ్స్ మార్చుకోవాలని చెప్పి ఆవిడ అంటూ ఉంటారు. అంతేకాదు 2024లో సానే తకైచి ఇప్పుడు రిజైన్ చేసిన జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబాతో ఎల్డిపి లీడర్షిప్ కోసం పోటీ పడ్డారు కూడా. అయితే ఈవిడ 2వ స్థానంలో నిలిచిపోయారు. షిగేరు ఇషిబా అప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత రీసెంట్గా మనకు తెలుసు జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా రిజైన్ చేశారు. ఆయన ప్లేస్లో ఇప్పుడు జపాన్ ప్రధానిగా సానే తకైచి ఎన్నికయ్యారు. ఈవిడ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ పాలసీకి సపోర్ట్ చేస్తారు. అంతేకాదు జపాన్ యొక్క డిఫెన్స్ కేపబిలిటీస్ పెంచుకోవాలని కూడా ఆవిడ కోరుకుంటుంటారనమాట. జపాన్కి చైనా నుంచి, నార్త్ కొరియా నుంచి బాగా థ్రెట్ ఉంది కాబట్టి జపాన్ కేపబిలిటీస్ ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పి ఆవిడ అనుకుంటారు. ఎప్పుడు కూడా ఆవిడ జపాన్ ఫస్ట్ పాలసీ, జపాన్ నేషనల్ ఇంట్రెస్ట్, జపాన్ యొక్క జాతీయ ప్రయోజనాలకి ఆవిడ పెద్దపీట వేస్తారనమాట. ఆవిడకి భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకోవడం చాలా ఇష్టం. ఆవిడ పొలిటికల్ గురువు మరియు జపాన్ మాజీ ప్రధాని షింజో ఎబే ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశంతో చాలా క్లోజ్గా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కాబట్టి సానే తకైచి కూడా భారతదేశంతో చాలా క్లోజ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది.